రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9వ వచనము. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడును, నన్ను పోలిన వాడెవడును లేడు. హల్లెలూయా. మరి ఇక్కడ దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ మరి దేవుడు ఎవరు అనేటువంటి విషయాన్ని వారికి మరొక్కసారి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి నిజమే, చాలా పూర్వమున జరిగిన సంగతులను జ్ఞాపకం చేసుకుని, అంటే దేవుడు ఇశ్రాయేలీను లేదా అంటే ప్రజలను ఎలా సృష్టించాడు, ఇశ్రాయేలీను ఐగుప్తు బానిసత్వం నుంచి ఎలా విడిపించాడు, జరిగే కార్యాలేంటి, జరగబోయేటువంటి కార్యాలేంటి, దేవుడు ఏ విధంగా వారిని నడిపించడానికి ఇష్టపడ్డాడు, ఏ విధంగా ప్రవక్తలను నియమించాడు, ఈ అన్ని విషయాలు కూడా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకోమని తెలియజేస్తూ ఉన్నాడు. మరి వారికే కాదు కానీ ఈరోజు మనకి కూడా దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు ఏంటంటే, నీ పూర్వ జీవితంలో లేదా ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకోమని ఆయన గుర్తు చేస్తున్నాడు. ఎందుకు అనంటే, మరి ఇప్పుడు మనం మర్చిపోయి ఉండొచ్చు, ఇప్పుడు మంచి స్థితిలో మనం ఉండొచ్చు, ఒకానొక దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూసి ఉండొచ్చు. ఆయన కార్యములు మనం గ్రహించకుండానే మన జీవితంలో అనేకమైనటువంటివి జరిగిపోయి ఉండవచ్చు. అయితే వాటిని ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకోమని సెలవిస్తున్నాడు. అవి మాత్రం కూడా మన శక్తి చేత కానీ మన బలము చేత కూడా జరిగినవి కాదని, అది దేవుని యొక్క చిత్త ప్రకారము, దేవుని యొక్క సహాయం వల్ల మాత్రమే జరిగాయి అనేటువంటి విషయము దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనము విశ్వసిస్తున్నటువంటి దేవుడు తప్ప మరి ఏ దేవుడును లేడనైనా ఖండితంగా మరొక్కసారి మనకి తెలియజేస్తున్నారు. మనలో అనేక మంది చాలా భ్రమపడుతూ ఉంటారు, మరి యేసుక్రీస్తు కూడా అందరిలాగే ఒక దేవుడు అని. క్రైస్తవుల్లో కూడా అటువంటి వారు ఉన్నారు. చాలామంది వారు దేవుణ్ణి వారు నమ్ముకుంటున్నారు, మన దేవుణ్ణి మనం నమ్ముకుంటున్నామని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు అంటే నేను మాత్రమే దేవుడిని, నేను తప్ప ఏ దేవుడు లేడని ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. కనుక మనము విశ్వసిస్తున్నటువంటి దేవుడు మాత్రమే నిజమైనటువంటి దేవుడు, ఏకైక దేవుడు. మరి ఆయన మాత్రమే దేవుడు అనేటువంటి విషయము మరొక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనతో మనం ఎవరిని కూడా పోల్చి చూడకూడదు. ఆయనతో పోలికలు ఎవరికి కూడా ఉండవు కనుక ఎవరిని కూడా దేవునితో పోల్చడానికి వీలు లేదు అని మరొక్కసారి ఆయన మనకి తెలియచేస్తున్నారు. కాబట్టి మనము మన నోటి నుంచి వచ్చేటువంటి మాటలను చాలా జాగ్రత్తగా మనం పలికేటువంటి వారముగా మనం ఉండాలి. మరి ఈ సత్యాన్ని దేవుడు మరి ప్రపంచమంతటా తెలియచేయడానికి ఆయన యొక్క ప్రవక్తలు, ఆయన యొక్క యాజకులను ఆయన నిలవబెట్టున్నారు. మనల్ని కూడా ఆయన ఎన్నుకుని ఉన్నారు. ఎందుకనంటే ఆయన తప్ప నిజమైనటువంటి దేవుడు ఎవ్వరూ లేరని ప్రపంచమంతా తెలుసుకోవాలి. నిజమైనటువంటి సత్యంలోనికి ప్రపంచమంతా నడిపింపబడాలి అనేటువంటి విషయము దేవుడు తెలియచేస్తున్నాడు. ఇక్కడ తొలగిపోయినటువంటి ఇశ్రాయేలీలు మరి ఏ విగ్రహాలకైతే మొక్కుతున్నారో అవి కాదు, విగ్రహాలు కాదు, నేను దేవుడును అని మరొక్కసారి అక్కడ దేవుడు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు మనలో కూడా అనేక విగ్రహాలు ఉన్నాయి కదా. డబ్బు, ఐశ్వర్యం, అందం, ఆస్తి, అంతస్తు, బంధువర్గం, ప్రేమ, ఈ విగ్రహాలన్నిటినీ తొలగించుకుని మరి మనము నిజమైనటువంటి దేవుని పైన ఆధారపడాలనేటువంటిదే ఆయన యొక్క ఆశ ఉన్నది. మనము ఆయన మాత్రమే వెంబడించడం, ఆయన మాత్రమే దేవుడు కనుక ఆయనకు మాత్రమే కృతజ్ఞతాస్తులను చెల్లించుదాం. అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడ, ఆది సంభూతుడా, యేసయ్యా మీకు స్తోత్రాలు. సర్వాధిపతి అయినటువంటి దేవా మీకు వందనాలు ప్రభువా. అయ్యా తను నీవే నిజమైనటువంటి దేవుడు అని మేము విశ్వసిస్తున్నాం ప్రభువా. తెలుసుకునే ధన్యతనిచ్చినందుకు వందనాలు. మా జీవితంలో పూర్వకాలంలో అనేకమైనటువంటి మేలులు చేసినటువంటి దేవుడు నీకు స్తోత్రాలు. అయ్యా ఇంకనూ నాయన నీ బిడ్డలుగా మేము ఎదుర్కొనే సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశానికి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.